18. మీరు కూడా చేయండి పిల్లలు. ప్రాబ్స్ చాప్టర్ 29:18. దేవోక్తి లేని ఎడల దేవోక్తి లేని ఎడల జనులు ఏం చేస్తారంట? కట్టు లేక తిరుగుదు. దేవోక్తి అంటే వాక్యం. దేవుని వాక్యం లేకపోతే మనుషులు ఏంటంట? కట్టు అంటే దేవుని భయం, బాండ్ ఆర్ హద్దు లేకుండా కదా, కంట్రోల్ లేకుండా తిరుగుతారంట. కరెక్ట్ అది. ఈ రోజుల్లో దేవుని వాక్యం లేక, మనుషుల్లో లేక, ఇళ్ళల్లో లేక, సంఘాల్లో లేక మనుషులు ఏం చేస్తున్నారు? కట్టు లేకుండా, హద్దు లేకుండా తిరుగుతున్నారు. విపరీతమైన వచ్చేసినాయి కదా. అవునా కదా? ఎందుకంటే ఏం లేదు, వాక్యం లేదు. నీ ఇంట్లో వాక్యం ఉండాలి, నీలో ఉండాలి, తర్వాత నీ ఇంట్లో ఉండాలి, తర్వాత సంఘంలో ఉండాలి. లేకపోతే మనుషులు ఏం చేస్తారంట? కట్టు లేక తిరుగుదురు అంటే విచ్చలవిడిగా అయిపోతారు కదా. దేవుడిచ్చిన లేక సొసైటీ ఇచ్చిన హద్దుల్ని, దేవుడు పెట్టిన హద్దుల్ని ఏం చేస్తారు? వాళ్ళు దాటేస్తారు. ఏం లేకపోతే వాక్యం లేక. దేవోక్తి లేని ఎడల ఏమన్నాడు? జనులు కట్టు లేక తిరుగుదురు. అయితే ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. ధర్మశాస్త్రం అంటే దేని వాక్యం. వాక్యం లేక ఈ రోజుల్లో అసలు కుటుంబాలంతా స్మాష్ అవడానికి కారణం ఏంటి? దేవోక్తి లేదు కదా. అండ్ మనుషులు పతనమైపోవడానికి కారణం ఏంటి? వాక్యం లేదు. వాక్యం ఉన్నా కూడా ఏం చేస్తాడు? ఇగ్నోర్ చేస్తాడు. నాకు కాదని, నాది కాదని, చిన్నప్పటి నుంచి వింటున్నాం అనుకుంటాడు. దేవోక్తి లేని ఎడల ఏమన్నాడు? దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు. ఈరోజు ఇద్దరు వ్యక్తులు లేక రెండు కుటుంబాల సంగతి మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. నెంబర్ 1 ఎవరంటే జేకబ్. ఎవరు? జేకబ్ ఫ్యామిలీ. తెలుసా జేకబ్ ఎవరో? చెప్పండి ఎవరా? జేకబ్ వాసర వాళ్ళ తమ్ముడి పేరు చెప్పు. తమ్ముడా అన్ననా? ఏసావు. ఎవరు తమ్ముడా అన్ననా? అన్న కదా. తెలుసా? గుర్తొచ్చారా? వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పండి. ఇస్సాకు. అయ్యా కొంతమంది బిత్తర చూపులు చూస్తున్నారు. ఇంతగా జేకబ్ మీ ఇంటి పక్కన జేకబ్ అంకుల్ కాదు. ఎవరు? బైబిల్లో జేకబ్ కదా. యాకోబు. జేకబ్ అంటే యాకోబు. వాళ్ళ అన్న పేరేంటి? ఏసావు. అమ్మ నాన్న పేరు చెప్పండి. వాక్యం చదవట్లే కదా. ఇస్సాకు, రిబెక్కా. ఈ ఇంట్లో వాక్యం లేదండి, దేవోక్తి లేదు. ఎలా ప్రవర్తించే వాళ్ళంటే మోసం అనమాట. ఆ ఇంట్లో ఒకళ్ళొకళ్ళు చీట్ చేసుకునేవాళ్ళు, ఒకళ్ళొకళ్ళు ఏం చేసేవాళ్ళు? మోసం చేసుకునేవాళ్ళు. ఎవరెవరు మోసం చేశారు చెప్పండి? తండ్రిని కొడుకు చేశాడు, కొడుకు ఎవరిని చేశాడు? తండ్రిని చేశాడు కదా. భార్య ఎవరిని చేసింది? హస్బెండ్ని చేసింది. కొడుకు ఎవరిని చేశాడు? తమ్ముడు ఎవరు చేశాడు? అన్నం చేశాడు. వీడు దొరికే మామ కూడా అట్లాంటి వాడు దొరికాడు. కైసాకారణ వైసబ్బరణ అని ఎలా చేశాడు? వాడు మామ ఎవడి పేరు? లాభం కోసం మనుషులు అమ్మేసేవాడు అనమాట. యాకోబుకు తగ్గ మామ దొరికినాడు. బైబిల్లో కొన్ని మామల సంగతి ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఈయన ఒక మామ కదా. అవును. ఈ యాకోబు కుటుంబంలో ఏమొచ్చిందని ఇప్పుడు చూసినా చీటింగ్ 1 అన్నది అనమాట. చీటింగ్ 1 అన్నది. తర్వాత ఏంటంటే ఒకళ్ళ బలహీనతలను ఒకళ్ళు ఏం చేసే వాళ్ళు క్యాష్ చేసుకో. మీకు ఇవన్నీ తెలుసు కాబట్టి నేను రెఫరెన్స్ ఇవ్వట్లే. వాళ్ళ అమ్మ అసలు పిల్లలకి ఏం నేర్పలేదంటే ఒక ఎథిక్స్ కానీ వాల్యూస్ కానీ నేర్పిలే. కరెక్ట్ అంటారా? అవును. ఎందుకు చెప్పండి? ఈ తండ్రిని మోసం చేయమని ప్రేరేపించింది ఎవరు? తల్లే. ఆ కొడుకుకి ఏం చెప్పొద్దు, ఏం కాదు, నువ్వు వేటాడి తీసుకొచ్చా నేను మేనేజ్ చేస్తాను. చూడు, అంటే పిల్లలకి ఏం నేర్పలేదు? ఎథిక్స్ కానీ విలువలు కానీ నేర్పలేదు. ఎందుకంటే లేటర్ డేస్లో అమ్మ ఏదైతే నేర్పలేదో లేటర్ డేస్లో మనం చదువుకుంటున్నాం ఏంటంటే బైబిల్లో ఏసావు తన జన్మ హక్కును అమ్మేశాడు. ఎంత వాల్యుబుల్ అంటే జన్మ హక్కు అంటే, ఇప్పుడు ఒకవేళ రాజరికం ఉన్నాడనుకో, రాజ్యం ఎవరిది? పెద్దోడిది. అది అమ్మేశాడు, నాకు వద్దనుకున్నాడు. తర్వాత పరలోకం కూడా అమ్మేశాడు, నాకు వద్దనుకున్నాడు.
ఏం కావాలి మరి నీకు? చిక్కుడుకాయల కర్రీ. చూడ, అమ్మ నేర్పించిందా వాల్యూ ఏంటో? లేదు. ఎథిక్స్ ఏంటో నేర్పించిందా? లేదు. ఎందుకంటే ఆ గృహంలో ఇంట్లో ఏం లేదండి, వాక్యం లేదు, దేవోక్తి లేదు, దేవుని యొక్క వాక్యం లేదు. అందుకని ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ఏం చేసేవాళ్ళు? ప్రవర్తించారు. చూసావా? నీ ఇంట్లో వాక్యం ఉందా? నీ హృదయంలో ఉందా? లేకపోతే ఈ పాటికే నీ ఇల్లు ఏమైపోయి ఉండాలి? ఎవడొచ్చినట్టు. చూడండి, కొన్ని ఇళ్ళలో అయితే హోటల్ లాగా ఉంటుంది అన్నాడు. ఎప్పుడో వస్తాడు ఎవడో, అన్నం పెట్టుకొని తినేస్తాడు, వాడు పోయి పండుకుంటాడు, మళ్ళీ వస్తాడు ఒకడు, మళ్ళీ అన్నం తింటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, వాడు ఎప్పుడో అర్ధరాత్రి వస్తాడు కదా. హోటలే కదా, హోటల్లోనే ఎవడు అడగండి నేను. ఇంట్లో ఏంటి? రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఉండదు. కొన్ని ఇళ్ళల్లో దేవుని వాక్యం ఉండదు కాబట్టి, మనుషుల్లో ఉండదు కాబట్టి ఏంటి, జనాలు ఎట్లా బతుకుతారు? ఇష్టం వచ్చినట్టు బతుకుతారు. మొన్న ఒక ఇన్సిడెంట్ అయింది, మీరు చూసారా? విశాఖలో ఆ అమ్మాయి 11:30కి పోయిందండి విశాఖకి. ఒక హోటల్కి పోయింది. ఎవరిని అడగాలి? వాళ్ళ అమ్మకి చెప్పిందో నాది అమ్మ, డాడీ లేడు కానీ పార్టీకి పోయింది ఆ పాప. అక్కడ అన్ని తాగి తందనాలాడి బాగా కొట్టి ఆమెను చంపేశారు. దేవోక్తి లేని ఎడల ఏమవుతారు? మనుషులు కట్టు లేక తిరుగుతారంట, బట్టలు లేకుండా తిరుగుతారు. చంపి పడేసండి ఆ అమ్మాయిని. ఏదేదో కథలు చెప్పినారు, అమ్మాయికి ఫిట్స్ వచ్చినాయని, అదే మేము వచ్చేటప్పుడు హ్యాంగ్ చేసుకుందని ఏమో చెప్పినాడు, అబద్ధాలు. చూసావా? దేవోక్తి లేని ఎడల మనుషులు ఏమైపోతారు? పాడైపోతారా? ఎస్. చూడు, యాకోబు కుటుంబంలో ఒకలాంటి ఎథిక్స్ కానీ వాల్యూస్ కానీ. తర్వాత ఈ కుటుంబంలో ఇంకోటి పార్షియాలిటీ ఉండేది అన్నమాట. పార్షియాలిటీ అంటే పక్షపాతమా? పక్షపాతం. తల్లికి ఎవరిష్టం? చిన్న కొడుకు. ఎందుకు చెప్పాలి? కారణం ఉంది దానిలో. రోజు ఈమెకి హెల్ప్ చేసేవాడు, గిన్నెలు తోముతాం, కూరగాయలు కోసేయడం, క్యారెట్లు కోసేయడం, బీట్రూట్ అన్నీ చేసాడు, అమ్మకి హెల్ప్ చేసేవాడు. అందుకంటే చిన్న కొడుకు అంటే ఏంటి ఆమెకి ఇష్టం. పెద్ద కొడుకు అంటే తండ్రికి ఇష్టం. ఎందుకు? వాడు రోజు తీసుకొని మాంసం పెట్టేవాడు. ఇస్సాక్కి మాంసప్రియుడు అన్నాడు. మాంసప్రియుడు అంటే మాంసం అంటే ఇష్టం. అందుకని అరే నేను దీవించక ముందు ఒక ఏమంటాడు, ఒక వేటకెళ్ళి, అంటే మాంసమే కావాలి అడిగి. కొంతమంది మాంసప్రియులు ఉంటారు, తప్పు కాదు, కానీ దాన్ని ఎక్కువ ఏం చేయదు. బైబిల్ ఏం చెప్తుందంటే తిండి బోతులు తాగుబోతులు ఏమవుతారు? దరిద్రులు అవుతారు. ఎక్కువగా మాంసం తినేవాడితో ఫెలోషిప్ చేయొద్దు అంటున్నాం. కొంతమందికి మాంసం లేనిదే, నీసు లేనిది ఏంటి, దిగదు ముద్ద, అటు ఇటు చూస్తుంటారు అన్నమాట. కనీసం ఆమ్లెట్ అన్నా బెటరా? నీసు కౌజు పిల్లలు ఎట్లా వస్తాయి? కౌజు కదా. అది అడిక్షన్ అనమాట కదా. అడిక్షన్ అంటే ఒకలాంటి బానిసత్వం. సరే, వీళ్ళ ఇంట్లో పార్షియాలిటీ ఉండేదండి. ఒకరినొకరు పంచుకున్నారు అన్నమాట. కొడుకును, పెద్ద కొడుకునేమో ఆయన, చిన్న కొడుకు ఈమె, ఇద్దరి మధ్యలో పోటీ వచ్చేసింది. నీ పిల్లలు ఇద్దరు ఉంటే పిల్లలు ఎట్లా చూడాలి? సమంగానా ఒక ఎక్కువ తక్కువ? నో. అది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా తప్పు చేస్తే ఇద్దరిని దానాలన్నా పోనీలే లో. ఎప్పుడు కరెక్ట్ చేయాలి? పిల్లలకి తప్పు చేస్తే నెక్స్ట్ వీకా? అప్పుడే. ఎందుకు కరెక్ట్ చేస్తున్నా కూడా చెప్పాలి కదా. అట్లా లేకపోతే పిల్లలు ఏమైపోతారు? ఇదిగో ఏశావు యాకోబు మధ్యలో ఒకలాంటి వైరం వచ్చేసింది అన్నమాట, ఒకలాంటి పార్షియాలిటీ. ఎందుకంటే అమ్మ నాన్నలు ఏం చేసేవాళ్ళు? పిల్లల్ని పంచుకున్నారు. నువ్వు కనుక పిల్లల్ని పంచుకున్నావు అంటే నువ్వు ఏజ్ అయిపోయిన తర్వాత నిన్ను పంచుకుంటారు వాళ్ళు. నిన్ను పంచుకుంటారు. ఎందుకు? డాడీ మా దగ్గర 6 నెలలు ఉంటాడు, నీ దగ్గర 3 నెలలు ఉంటాడు, అలాగే 6 నెలలు ఉంటాడు, పంచుకుంటారు. ఎందుకంటే పిల్లలు నువ్వు ఏం చేసావు? సమంగా చూడలేదు, అందుకని ఏం చేస్తారు వాళ్ళు? పంచుకుంటారు. ఎట్లుంటారు నీ హృదయం తెలుసా? నాకు తెలిసిన ఒక అంకుల్ ఉండేవాడు, చనిపోయినాడు, ఇక్కడే మన డిఫెన్స్ కాలనీ. ఎప్పుడు చూసినా ఒంటరిగా ఉండేవాడు. నేను అడిగాను, ఆ అంకుల్ ఆంటీ లేరా అంటే, ఉన్నారు మా, భద్రాచలంలో ఉన్నాడు అన్నాడు. భద్రాచలంలో వాళ్ళ కొడుకు ఇంజనీర్ అండి, ఐటీసీ కంపెనీ ఉంటుంది. ఐటీసీ అంటే ఇండియన్ ఏదో పేపర్ ఇండియన్ ఐటీసీ కంపెనీ ఈ పేపర్ కంపెనీ భద్రాచలం. అక్కడ పెద్ద మేనేజర్.
రెండో వాడు కూడా ఇంజనీరే, ఆటోమొబైల్ ఏదో. అయితే వీళ్ళిద్దరికి ఇది ఇక పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఒక సౌండ్ బాక్స్ ఉంటుంది ఇక్కడ. ఏంటిది? కొంతమంది భార్యలు అనే సౌండ్ బాక్స్ ఉంటుంది ఎప్పుడు చెవులో ఇంట్లో ఏదుందిగా, ఏదేది చెవులో జోరీగా చెప్పులో రాయి చెవులో జోరీగా కంటిలో నలుసు. ఇవి ఉన్నాడు స్టేబుల్గా ఉండలేడంట. ఎనిహో ఏం చేసేవాళ్ళంటే వీళ్ళిద్దరు మనసులు జడగొట్టారంట. ఇక వీళ్ళేం చేశారు, సరే ఎందుకు ఈ గొడవ అని, మమ్మీని ఒక 6 నెలలు నువ్వు పెట్టుకో, డాడీని 6 నెలలు నేను పెట్టుకుంటా. తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం, ఎక్స్చేంజ్. మళ్ళా మా డాడీ అటు వస్తాడు. ఈ వృద్ధాప్యం ఇద్దరు కలిసి ఉండాల్సిన టైంలో వీళ్ళిద్దరు ఏం చేశారు చెప్పండి. ఆంటీ భద్రాచలంలో ఉంటే ఈయన హైదరాబాద్లో ఉండేవాడు, ఈయన భద్రాచలంలో ఉంటే ఈయన. చూసావా యాకోబు కుటుంబంలో ఏం లేదండి, దేవోక్తి లేని ఎడల మనుషులు కట్టు లేక తిరుగుతారంట. హద్దులు దాటిపోయి తల తిక్క పనులన్నీ చేస్తారు కదా, చేయకూడదు. నేను ఇంకోటి చెప్పాను, వాల్యూస్ అసలు ఏంటి, వాళ్ళమ్మ కానీ నాన్న కానీ ఏంటి వాళ్ళు నేర్పించలేదు. నాన్న చాలా ఇంపార్టెంట్, బర్త్ రైట్ చాలా ఇంపార్టెంట్, దేవుడు చాలా ఇది చెప్పలే. తల్లి కూర్చోబెట్టుకొని ఆయా టైంలో బైబిల్ స్టోరీస్ చెప్పాలా. చెప్పాలి. ఒక 7 రాజులు ఉండేవాళ్ళు, వాళ్ళు చేపలు పట్టుకోవడానికి పోయినారు. ఆ చేపలు ఎండిపోయినాయి. చేప ఎందుకు ఎండిపోయినా, ఆ తిక్క ఏం చేయదు. అవన్నీ వేస్ట్ కథలు. బైబిల్ లెసన్స్ చెప్పండి, బైబిల్ స్టోరీస్ వాళ్ళకి అర్థమయ్యే భాషలో కదా. వాళ్ళ లోపల ఆ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. ఆ వాక్యం అనేది ఏం చేస్తాం, ఒకరోజు పనిచేస్తాం. అవునా కదా. పిల్లలకి అది నేర్పించబద్దులమైనది కదండి. కానీ వీళ్ళ ఇంట్లో అది ఉండేది కాదనమాట. బోర్న్ అగైన్, దాన్ని ఎలా మారుమూసి పొందాలి, ఎలా దేవుడు యేసయ్య మన కోసం వస్తాడు, ప్రభు ఇవన్నీ చెప్పేదే కాదు. ఎవరు తల్లి కానీ తండ్రి కానీ చెప్పారు. అందుకని పిల్లలు ఏమైపోయారండి, చెడిపోయారు. నేను చెప్పాను వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇంట్లో పార్షియాలిటీ ఉండేది, మోసం ఉండేది. ఒకళ్ళు ఏం చేసుకునే వాళ్ళు, చీటింగ్ చేసుకునేవాళ్ళు. అది ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి రెస్పెక్ట్ ఉండేది కాదన్నమాట. అయ్యో నా అన్న కదా అని ఉండేది కాదు. వాల్యూస్ లేవు కాబట్టి. ఇంకోటి ఏంటంటే, అరే ఈ రెబెకానైనా అరే ఆశీర్వాదం కావాలి మనకి, ఎట్లా వచ్చింది కాదు కదా, బై హుక్ ఆర్ క్రుక్ ఏం కావాలి అని. దాన్ని ఏమంటారు తెలుసా, తెలుగులో ఏమంటారు, దిగజారటం అంటారు కదా. వాల్యూస్ లేకుండా నువ్వు ఆశీర్వాదం లేక, చూసారా కొడుకు అదే నేర్పించింది. వాడు అంటాడు కూడా, అమ్మ ఒకవేళ కనుక నాన్న గుర్తుపట్టాడంటే ఏంటి, నన్ను ఆశీర్వాదం దేవుని నన్ను ఏం చేస్తాడు, చెప్పిస్తాడమ్మా. నో డోంట్ వరీ, చూడు నేను చూసుకుంటాను అంత. వాల్యూ నేర్పించలేదు తల్లి. ఎలాగైనా నువ్వు ఏం కావాలి, నువ్వు దీవించబడాలి అంతే అని యాకోబుకు ఆమె ప్రేరేపించి నడిపించిందండి కదా. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజుల్లో మనం గమనించాలి ఏంటంటే, దేవోక్తి ఉందా మీ ఇంట్లో, ఉందా వాక్యం ఉందా. వాక్యం అంటే బైబిల్ కాదు, బైబిల్ చదవాలి కదా. నీ భర్త నువ్వు కూర్చొని చదవాలి, ఆ కుటుంబ ప్రార్థన చేయాలి, తర్వాత కాటేజ్ ప్రేయర్స్ ఉండాలి, ఒక మీటింగ్స్ ఉండాలి, కుటుంబంగా ఉండాలా. లేకపోతే జనాలు ఈజీగా చెడిపోతారు. ఇది ఎట్లా అంటే, వాక్యము కొన్నిటితో పోల్చాడు దేవుడు. చెప్తారా దేనితోనో, ఉప్పు. ఇప్పుడు మీరు మామిడికాయ తొక్కు వేస్తారా, టమాటా తొక్కు 1 year అంతా చెడిపోదు. ఎందుకు చెప్పు, ప్రిజర్వేటివ్ అంటారు దాన్ని. అంటే ఆ కాంటెంట్ని ఏం చేస్తుంది, అది ప్రిజర్వ్ చేస్తుంది, చెడిపోకుండా కాపాడు. ఏది, ఉప్పు. అట్లాగే దేవుని వాక్యం మనిషి చెడిపోకుండా ఏంటిది. కొంతమంది వచ్చారు, అయ్యగారు మా ఆయన కోసం ప్రార్థన చేయండి, ఆయన తాగుడు మానేటట్టు ప్రార్థన చేయడానికి. వాడు తాగుడు కాదు మానాల్సిందే. ఏంటది, యేసయ్యని యాక్సెప్ట్ చేస్తే ప్రాబ్లం అది కదా. ప్రాబ్లం అదేనా, అదే ప్రాబ్లం. తాగుడు ఆడంతటా వాడు మానలేడు కదా. యేసయ్యని యాక్సెప్ట్ చేస్తే మానతాడు. అంతేకాని తాగుడు మానటం వల్ల యేసయ్య రాడు. మరి ఏం కావాలి, వాడు మార్మల్స్ కోసం ప్రార్థన చేయి. మార్మల్స్ కోసం ప్రార్థన చేసి ఆడు ఎట్లయినా వాక్యం వినాలి. ఇప్పుడు ఏ మనిషిని ఎట్లా మారుతాడు, వాక్యం. ఎవరైనా సరే ఈ లోకంలో మారాడంటే
వాక్యం ద్వారానే కదా. నువ్వు ప్రార్థన చేయాల్సింది ఏంటి? మీ ఆయన రక్షణ కోసం. తాగుడు మాంటాం కాదు. ఏమంటే మా ఆయన పేకాట ఆడుతున్నాడు, పేకాట మానొద్దు. మరి ఏంటి? మనిషి రక్షించబడితే అన్నీ మారిపోతాయి. అసలు మెయిన్ ప్రాబ్లం అది. మనం ఏం చేస్తామంటే రూట్ ప్రాబ్లం వదిలేసి సిమ్టమ్స్ పట్టుకుంటాం. సిమ్టమ్స్ అంటే తెలుగులో ఏమంటారు దాన్ని? సిమ్టమ్స్ అంటే ఏమంటారు దాన్ని? లక్షణాలు. ఏమంటే ఒక ఆమెకి బాగా తలనొప్పి వస్తుంది అనుకో రోజు. కారణం ఏమండొచ్చు? తలనొప్పి ఇదే నాట్ ప్రాబ్లం, అదే సిమ్టమ్. ఏం కారణాలు ఏండొచ్చు? నిద్ర లేకపోవడం, ఇంకా అందరు నిద్రపోయిన స్క్రీన్లు చూస్తూ ఉంటాం, ఇంకా కోల్డ్. ఓకే, అది టెంపరీ కదా. కాన్స్టెంట్గా వస్తుంది కదా తలనొప్పి. ఐసైట్ ఉంది. అసలు దేన్ని సాల్వ్ చేయాలి చెప్పి? ఇప్పుడు ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాడు ఒక మూసి ఒక టెస్ట్ చేస్తాడు. అప్పుడు ఏంటంటే ఒక అద్దాలు రాస్తాడు. బాబు నువ్వు ఇది వేసుకోవాలమ్మా, అప్పుడు పోద్ది అద్దాలు, అది తలనొప్పి. మనం ఏం చేస్తామంటే కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటాం అన్నమాట. రంగు అద్దాలు పెట్టుకొని తలనొప్పి పోతుంది. అది ఎట్లా పోద్ది? సిమ్టమ్స్ కాదు నువ్వు క్యూర్ చేయాల్సింది. మరి అసలు రూట్ ప్రాబ్లం ఏంటి? మనిషి రూట్ ప్రాబ్లం ఏంటంటే ఏసై లేకపోవడం. దేవోక్తి లేని ఎడల మనుషులు ఏం చేస్తారు? కట్టు లేక తిరుగుతుంది. వాల్యూస్ ఏమో చెప్పలేదంటండి. యాకోబు చెప్పలే, ఇంకెవరు? రెబెక్కా ఏం చెప్పలేదు పిల్లలకి. అట్లనే గాలికి వదిలేసినారు అన్నమాట. నేను మొన్న ఎక్కడ ఇంట్లో చూశాను. ఎవరి ఇంట్లోనో ఇక్కడ గృహకూడికి లాంటిది. లే మన ఈస్టర్ ఎవరు? కావ్య, అడేవాడు డేవిడ్, అదే నా పాప పేరు ఎస్తేర్. వాడు తెలుసా అన్నం పెట్టుకొని నేను చూస్తూ ఉండే, ఇట్లా పెట్టుకొని ఇట్లా అన్ని ప్రార్థన చేస్తున్నాను. ఎవరు? ఆడికి 5 years ఉంటాయా, 5 or 6. నేను చాలా సంతోషించాను. చూడు, అట్లా ఉండాలి. మనకు సిగ్గు, కళ్ళు కూడా మూసుకో, అసలు ప్రార్థనే చేయడు. మన టామిస్ ఎట్లా తింటాయి? టామిస్ అనేది అర్థమైందా? టామిస్ ఎక్కువ ప్రేయర్ చేయవు. ఏం చేస్తాయి? లట్లాడా తినేస్తాయి. చిన్నప్పటి నుంచి ఆ తల్లి ప్రార్థన ఏమంటారు నేర్పించాలన్నా వద్దా? ఎస్, ప్రార్థన చేయమన్నారు. ఉంటే యానిమల్సే ప్రార్థన చేయకుండా తినేది. అన్ని ప్రార్థన. మనిషి మాత్రమే అండి. ఇది చూడండి, మన అన్నిలు చూడండి, వాళ్ళు అన్నం పెట్టిన తర్వాత ఇస్త్రాకు చుట్టూ కొంచెం నీళ్ళు చల్లుతాడు. తర్వాత ఒక ముద్ద తీసి పక్కన పెడతాడు. చూసారు? ఆర్థడాక్స్ వాళ్ళు అయితే ఒక మోర్సాలు తీసి పక్కన. ఎందుకంట? ఇది దేవునిదంట. ముందు దేవునికి ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకున్నంత ఇది లేదే నీకు. ఎందుకు తెలుసా? వాక్యం లేదు. నీకు తెలుస్తుంది, అప్పుడు అర్థమవుతుంది ఏదో రియలో ఏదో అన్రియలో, ఏది చేయాలో చేయకూడదు తెలియదు కదా. భారంగా నీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి. నా పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ప్రభా చిన్నప్పుడే డేవిడ్ మారాలి ప్రభా. చిన్నప్పుడే ఎస్తేర్ రాని తన హృదయం దేవునికి ఇవ్వాలి ప్రభా. చిన్నప్పుడే ఎవరు హదస్స నేను తెలుసుకోవాలి ప్రభా. చిన్నప్పుడే తెలుసుకోవాలి. వాళ్ళకి మీసాలు గడ్డాలు వచ్చి కాలేజీలో అప్పటికే చాలా టైం అయిపోయింది కదా. ఎందుకంటే దేవోక్తి లేని ఎడల ఏమవుతుందంట? జనులు కట్టు లేక తిరుగుదురు. ఒకసారి హెబ్రీ పత్రిక 12:16 చదవమ్మా. 12:16 చదువుదాం. హెబ్రీ పత్రిక 12:16 చదువు ఎవరన్నా. 12:16. 12:16. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని. ఏమంటే ఏశావు తన జన్మ హక్కుని, తన బర్త్ రైట్ని ఎందుకు అమ్మిన కారణం ఏంటి? ఒక పూట వస్తాడా ఏంటి కదా. తనకి వాల్యూ తెలియలేదు, విలువ తెలియలేదు. ఒక్క పూట మాట రాశాడు చూసారా? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి కదా.
ఏషావు ఒక్క పూట కూటి కొరకు ఏమి అమ్మేశాడు? పరలోకాన్ని, దేవుని అమ్మి పడేశాడు. నీ ఓటీ కోసం, నీ డ్యూటీ కోసం, డబ్బు కోసం దేవుని మందిరాన్ని, దేవుని అమ్మేస్తున్నావా? అమ్మేయటం డుమ్మా కొడుతున్నావా? కొంతమంది అసలు ఏం కేరే ఉండదు దేని గురించి. ఒక పూట కూటి కొరకు ఒక 500 ఎక్కువ ఇస్తా, ఆదివారం రమ్మంటే వచ్చేస్తాడు కదా. ఒక పూట కూటి కొరకు, 500 కొరకు, ఒక 1000 రూపాయల కొరకు నీ ఎథిక్స్ని, నీ స్టాండ్ని నీ కాంప్రమైజ్ అయిపోతున్నావా? నీ స్టాండర్డ్ ఏంటో అర్థం. ఎందుకంటే నేను వాక్యం లేదు, తెలియట్లేదు నీకు. అది మన చర్చిలో ఒక అక్క ఉంది. అక్కకి ఆర్ఆర్బి డ్యూటీ పడేదండి. ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, వాళ్ళు ఇన్విజిలేటర్స్. రోజు వాళ్ళు ఇన్విజిలేషన్ చేసినందుకు ఒక ఎగ్జామ్కి 2000 ఏంటి ఇస్తారు వాళ్ళకి. 2000 ఒకరోజు చర్చకు వచ్చేస్తున్నాను. ఏమక్క ఇవాళ ఆర్ఆర్బి ఉంది కదా, వెళ్ళలేదా అని. వద్దా, నేను వెళ్ళను, నాకు దేవుని మాట, దేవుని మందిరం ఏంటి నాకు చాలా ఇంపార్టెంట్. 2000 కన్నా ఏంటిది ఎప్పుడు వెళ్ళలేదు కదా ఆర్ఆర్బికి. వాళ్ళు అనేవారు, అరే 2000 వదులుకుంటున్నావు, నెలలో ఒక 4 ఎగ్జామ్ జరిగితే ఏంటి 4 2 ఎంత 8000. అరే ఏమమ్మా నీకు ఫూలిష్నెస్, లోకానికి ఫూలిష్నెస్. కానీ నాకు తెలుసు ఎందుకు నేను అమ్ముకోను. ఒక్క పూట కూర్చి కొరకు కొంతమంది అమ్మేస్తారండి అసలు ఏసైని కదా. వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ని అమ్మి పడేస్తారు. దే ఆర్ నాట్ పర్టికులర్ అబౌట్ థింగ్. ఒక ఓటీ వచ్చిన డ్యూటీలో ఓటీ వచ్చిన ఏదన్నా బెనిఫిట్ వస్తాయి కదా. నాలాంటి నేను అడుగుతున్నా ఏమ్మా రాలేదు కిలా ఏమ్మా రాలేదు. వాళ్ళు రెడీమేడ్ ఆన్సర్స్ ఉంటాయి కొన్ని. ఇంకొల్లు పాస్టర్ గారు వద్దామని ఇట్లా స్టార్ట్ అయ్యాను, కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. కళ్ళు ఏమవుతున్నాయి వీళ్ళకేందో తిరగమంటే తిరుగుతుంటాయి ఫ్యాన్ లాగా. ఆగిపోయింది అన్నమాట, ఆగిపోయింది. ఎందుకు ఆగదు? కళ్ళు ఏమైపోయినట తిరుగుతూ ఉన్నాయి. ఎటు తిరుగుతున్నాయి? ఇటా ఏమన్నా ముసలాడవా లేక ఏజ్ అయిపోయాడు, బీపీ గీపీ ఏమైనా ఉందా? ఎందుకు తిరుగుతున్నాయి కళ్ళు? ఎందుకంటే నీ ఇంట్రెస్ట్ లేదని. ఒక్క పూట కూటి కొరకు, ఒక్క పూట 500 కొరకు, ఒక 1000 రూపాయల కొరకు దేవుని యొక్క సహవాసాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు ఉంటాయి, దేవుని యొక్క మందిరాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు ఉంటాయి. నువ్వు ఎంత దిగపోయినావో, ఎంత అమ్ముడుపోయినావో నేను చెప్పాలండి మాట కదా. చూడు ఎంత క్లియర్ రాస్తున్నాడు. ఒక్క పూట కూటి కొరకు నొక్కి పక్కేస్తున్నాడు. వన్ ఇంగ్లీష్ అయితే చదువు పాప 12:16. Fornicator or profane person, one morsel of meal. Morsel అంటే తెలుసా? ఇంగ్లీష్ వచ్చి చెప్పండి నాకు. ఎంఏ ఇంగ్లీష్ వాళ్ళు చెప్పండి. ఏంటి మోర్సల్ అంటే ఎంత చెప్పండి. 1 time మీలా? ఒక ముద్ద, మోర్సల్ ఆఫ్ బ్రెడ్, మోర్సల్ ఆఫ్ ఫుడ్. ఒక ముద్ద కోసం, ఒక ముద్ద అన్నం కోసం ఏం చేశాడు? స్టాండ్ ఏది? ప్రభు కోసం నిలబడింది ఏది? ప్రభు కోసం నువ్వు ఏమంటారు గట్టిగా పట్టుకుంది ఏది కదా. ఒక పూట కూటి కోసం, ఒక మోర్సల్ ఆఫ్, ఒక రొట్టె ముక్క కోసం ఏం చేశావు? ఏసైనా లేక దేవుని సంగతిలో అమ్మేశాడు. నేను విశాఖ సంగతి చెప్పాను కదా. అమ్మాయి పేరు ఏంటనుకుంటున్నావు? జెస్సికా. అంటే క్రిస్టియనే కదా, సిగ్గులేదు. వాళ్ళ ఫొటోస్ అన్ని రిలీజ్ చేశాడు పోలీసు వాళ్ళు. పొరగాలతో తిరుగుతుంది అర్ధరాత్రి మధ్యలో అని. పొరగాలతో తిరుగుతుంది బీచ్ అంతా. పొరగాలు తిరుగుతుందా? నేనుకున్న పాపం అనుకున్నా ఫస్ట్లో విన్నప్పుడు. కానీ ఈ పిల్ల ఏంది అర్ధరాత్రి తిరుగుతున్నాడమ్మా ఆ విశాఖపట్నం బీచ్లో. కనిపడని ఎన్నో ఉన్నాయో దీనికి అనుకున్నా. 2 బాయ్స్ మధ్యలో ఇట్లా వేసుకొని కూర్చొని ఒక ఫోటో దిగింది. ఇట్లా ఏమంటారు అది,
నేను అంటే ఆమె చీకటి జీవితం చూడ ఎట్లుందా. అందుకే అంటే నేను ఒకటి చెప్తానండి, నువ్వు అవకాశం ఇవ్వకుండా ఎవడో ఏం చేయడు, అప్రోచ్ కాడు, కరెక్టా కదా. అంతే, నువ్వు అవకాశం ఇచ్చినావు, లేడీస్ అంటే జెంట్స్ అయినా సరే, నేను అవకాశం ఇస్తేనే ఎవడొకడు శాటన్ ఎండింగ్ నీకోసం నీ జీవితాన్ని. నీకు తెలుసా, ఈ దెబ్బతో ఈ 7 కుటుంబాలు నాశనం అయిపోయినాయి. అంటే శాటన్ ఎట్లా కొడుతున్నాడు, ఒక్కంతో కాదు, ఒకటే బుల్లెట్తో 7గురు కొట్టేశాడు అనమాట. 7 అంటే 7గురు ఇన్వాల్వ్ అయినారు. ఈ అమ్మాయి కాకుండా 6 పీపుల్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ మీద ఏం పడుతుంది, ఒక కేసు పడుతుందా, పోలీస్ స్టేషన్ అన్నింటిలో ఉంటుందా అది. వీడు హైయర్ ఎడ్యుకేషన్ పోతాడా, పోతే ఏంటి, ఇది కనిపిస్తుంది అన్నమాట. ఏమరా ఆ పిల్లని ఏం చేసినావు అంటాడు. జాబ్ ఒక్కడి ఈ విషయం తెలిసిందంటే అసలు 7గురు స్మాష్ చేసేసాడు. ఎందుకు చెప్తున్నంటే, దేవోక్తి లేని ఎడల జనులు ఏమైపోతారు, కట్టు లేక తిరుగుదురు. జాగ్రత్త సుమ, జాగ్రత్త. నీ బిడ్డలకి, మన బిడ్డలకి జాగ్రత్త పడ. పార్టీలని, అర్ధరాత్రి పార్టీలని, లేక ఇంకేదో పార్టీలని. ఇప్పుడు పార్టీ కల్చర్ ఎక్కువైపోయింది. బర్త్డే పార్టీలు ఎక్కడ చేసుకోవచ్చు చెప్పండి, ఇంట్లో చేసుకోవాలి కదా, చేసుకోవచ్చా చేసుకోకూడదు, హోటల్లోనే చేసుకోవాలా, అందుట్లో రూముల్లోనే. చూసావా, ఏ దురుద్దేశాలు లేకపోతే ఎందుకు హోటల్ రూమ్లో తీసుకుంటాను, బహిరంగ చేసా. బర్త్డే అందరికి వచ్చేది కదా, ఇట్స్ ఓపెన్ కదా, లోపల రూమ్ తీసుకొని లోపల చేసినాం. లోపల ఏమైనా సీసాలు ఉండేది, పోలీసులు పట్టుకున్నాను. వాళ్ళు బాగా వేసి ఉంటారా, పెళ్లి చేసి ఉంటారా, మంచిగా తోమింటే ఇప్పుడు కనుక పోయి చూసి ఉంటే ఒక్కొక్కడు ఏలాడుతుండొచ్చు. ఎందుకు తెలుసా, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదులు కదా, కట్టు లేక తిరుగు. చూసారా, సార్ యాకోబు కుటుంబంలో లేదండి, అసలు లేనే లేదు కదా. అవును అవును రెండు వాక్యం ఎంత ఇంపార్టెంట్. నీకు కొన్ని మాటలు చెప్తాను. 137వ కీర్తన 6వ వచనం చదవమ్మా. 137:6. 137:6. 137:6. నేను నిన్ను జ్ఞాపకం చేసుకునేళ్ళ, ఆ మాట చూడు, అది అండర్లైన్ చేయి. నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక. సో నాకు ఇంపార్టెంట్ ఏది, దేవుని సన్నిధి, దేవుని వాక్యం, దేవుని యొక్క సహవాసం. నా ముఖ్య సంతోషం కన్నా ఏది నీ ముఖ్య సంతోషం? చాలామంది ఈ రోజుల్లో భక్తి పరువులుగా కనిపిస్తున్నారు అన్నమాట, కానీ భక్తే ఉండదు. ఒకసారి అంటే సాధు సుందర్ సింగ్ అని విన్నారా ఎప్పుడన్నా? సాధు సుందర్ సింగ్ టిబెట్ ప్రాంతంలో ప్రయాణం చేస్తే ఒక సెలయేరు దాటాల్సి వచ్చిందంట. సెలయేరు అంటే ఒక స్ట్రీమ్ దాటితే అక్కడ అన్ని కొన్ని గుండ్రాలు ఉన్నాయంట. రాళ్ళు ఏమైతే అక్కడ ఇట్లా రౌండ్ స్మూత్ అయితే, గులకరాలు ఇట్లా రౌండ్ స్మూత్ అయితే, మనకి ఇక్కడ దొరకవు కానీ పల్లెటూరులో దొరుకుతాయి కదా ఇట్లా స్మూత్. ఆయనకు ఒక ఆలోచన వచ్చాడు, అరే ఈ రాయి ఎన్ని సంవత్సరాలు లోపల ఉంటే ఆ నీరు పారి ఏమైపోద్ది, స్మూత్ అయిపోద్ది. దీని లోపల ఎన్ని నీళ్ళు ఉన్నాయని బయటకు తీసుకొచ్చి దాన్ని పగలగొట్టినాడంట. దేన్ని, ఎన్ని నీళ్ళు ఉంటాయి చెప్పండి? ఎందుకు? అది కఠినం కాబట్టి, రాయి కాబట్టి. లోపల కొంతమంది భలే భక్తిగా ఉంటారు, చూస్తానికి ఎట్లుంటారు, పైన పటారం నూనె లొటారం అని వాక్యమే ఉండదు, తడి కూడా ఉండదు అసలు. రాయి లోపల నీళ్ళు పోతాయా? అట్లనే కొన్ని జీవితాలండి. మన జీవితాలు అయిపోవడం కారణం యెరూషలేము అంటే నా ముఖ్య సంతోషం కన్నా నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక. చూసావా, నా ముఖ్య సంతోషం, నీ ముఖ్య సంతోషం దేనికి కదా. ఇక్కడ కాకపోతే తర్వాత ఇంకొక జీవితానికి వెళ్దామండి. ఈయన కూడా వాక్యం లేకుండా ఒక డెసిషన్ తీసుకున్నాడు ఆయన కోసం, ఆయన కుటుంబం కోసం. ఆ కుటుంబం లేదు కానీ ఆయన కోసం ఒక డెసిషన్ తీసుకున్నాడు. వాక్యము అంటే మన డెసిషన్స్ అనే జాతి వినండి, మన డెసిషన్స్, మన నిర్ణయాలు దేనో ఒక దాని మీద ఆధారపడి ఉంటాయి. కరెక్టేనా? దేనో ఒక దాని మీద ఆధారపడి ఉంటాయి ఒక డెసిషన్. ఒక ఉదాహరణ చెప్తా చూడండి. చాలా నిర్ణయాలు మనీ మీద ఆధారపడి ఉంటుంది, అంతేనా? ఇంకా దేని మీద ఆధారపడి చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి.
పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా నెక్స్ట్, కొంతమంది ఎమోషనల్గా డిసిషన్ తీసుకుంటారు. ఉద్రేకాలు, భార్య భర్త కొట్లాడుకున్నారు, నేను ఇంట్లోకి వెళ్ళిపోతా, ఒక 2 days తర్వాత ఎమోషన్స్ అన్నీ ఏమైపోతాయి, చల్లారిపోతాయి. ఇప్పుడు ఆలోచన చేస్తుంది, ఇంట్లో రవి ఏం చేస్తున్నాడో ఏమో, కోపంతో వచ్చినా కదా, వచ్చినాక నా డిసిషన్ ఏంటి, ఎమోషనల్ డిసిషన్ తీసుకున్నా. ఆ ఎమోషన్స్ అనేవి ఏమైతే ఉద్రేకమైన 2 రోజుల తర్వాత ఏమైతే చల్లారిపోతుంది. అప్పుడు ఆలోచన చేశారు, ఎందుకు వచ్చినా నా ఊరికి ఇక్కడ, అది అంటే ఇంకా దేని మీద ఆధారపడతారు చెప్పండి. నెక్స్ట్ అమ్మా, ఇంకా దేని మీద ఆధారపడతారు? లోక స్టాండర్డ్స్ని బట్టి కొంతమంది డిసైడ్ చేస్తారు. మనల్ని ఏమన్నా పెళ్ళికి పిలిచినారు, ఫస్ట్ ఆలోచన అంటే ఎట్లా వెళ్దామని కాదు, నా దగ్గర బట్టలు లేవు, చూడు ఎట్లున్నాయి, ఈ బట్టలు వేసుకెళ్తే నన్ను వరల్డ్ స్టాండర్డ్స్ వస్తున్నాడు. ఇక వాళ్ళ ఆయన చెవులో జోరీగా చూడు, ఎప్పుడో 1947లో కొన్నావు ఇచ్చేయచ్చు, కొనే వరకు వదలదు కిరణ్ని. వరల్డ్ స్టాండర్డ్స్ అన్నమాట. ఇంతకీ 500 మంది గెస్ట్లు అండి, మన చీర ఎవరైనా పట్టించుకుంటారా? యథార్థంగా చెప్పండి, నన్ను పట్టించుకుంటాడా? అమ్మ ఈ చీర ఎప్పుడు కొన్నాను ఎవడన్నా ఒక్కడన్నా కనీసం పోరాడన్నా అడుగుతాడా? మరి ఎందుకు మనకు అంత ఎచ్చులు? మన స్టాండర్డ్ డిసిషన్స్ అన్నీ దేని మీద ఉంటాయి? వరల్డ్ స్టాండర్డ్స్. నో బడీ విల్ లుక్ ఎట్ యు. మనం కోచ్ చేష్టలు చేస్తే తప్ప కదా. అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా, మనం అందరి దృష్టిలో పడాలని దుస్తుల్లో పడే డ్రెస్సులు వేసుకుంటున్నారు అన్నమాట. మొన్న ఎక్కడో పెళ్ళికి పోయినా, ఎక్కడో తెలియదు, మర్చిపోయినా. వాడు టైలర్ ఎవడన్నా పొరపాటు చేసినాడా అనుకున్నా, ఆ జాకెట్ అట్లా వేసుకుని ఒక పాప, 2 3 చూడంగా, ఎందుకు చెప్పండి అట్లాంటి డ్రెస్సులు వేస్తారా? చెప్పు, అటెన్షన్ గెటర్. ఇప్పుడు అన్నీ చింపేసుకొని వెళ్ళినా అనుకోండి, అందరూ ఏంటి చూసాం లేదు, అన్నీ కనపడకుండా వెళ్ళాం అనుకో, అందరూ ఏంటి మోడర్న్, అల్ట్రా మోడర్న్. నీ డిసిషన్స్ దేని మీద ఆధారపడి. లోతు అనే వ్యక్తి చూడండి, ఆదికాండం 13:12 వచ్చింది చూద్దాం. ఆదికాండం 13:12 చదువు ఎవరన్నా, 13:12 చదమ్మా. 13:12 13:12 అబ్రాహాము 13:12 చదవండి. లోతు ఆ మైదానమందున చదవండి. సొదొమ దగ్గర తన గుడారం వేసుకునేది. అంతా బాగుందా? అక్కడ అది కావాలి మనకి. అయితే సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి ఎట్లున్నారు. కానీ మనోడు ఏం డిసైడ్ చేసుకున్నాడు, అక్కడనే ఉండాలని. ఎందుకు? పచ్చగా ఉంది. వాళ్ళు ఎట్లుంటే మనకేంది బ్రదర్, మనకి మన బిజినెస్ అంతే. మీరు ఎప్పుడైనా చదవండి 14th చాప్టర్, అవన్నీ చదువుతూ ఉండండి. లోతు మెల్లిమెల్లిగా ఎక్కడికి వెళ్తాడు తెలుసా, దానికి వెళ్ళిపోతాడు. దేనిలోకి? దట్స్ ఏ కాంప్రమైజ్ అనమాట. ఎందుకు తెలుసా, దేవోక్తి లేని ఎట్ల మనుషులు కట్టులే. ఆ మనుషులు ఎట్లాంటి వాళ్ళంట, ఏమన్నాడు ఒక మాట వాడు చూడండి, దుష్టులను యెహోవా దృష్టికి. ఈయనకు తెలుసా తెలియదా? అది తెలియదా? తెలుసు. మరి ఎందుకు వెళ్ళావు? నా డెసిషన్ వేరే. ఏం తెలుసా, మా పెదనాన్న ఉన్నాడు, పెదనాన్నైనా అబ్రాహాం గారు, ఆయన కన్నా నేను ఏం కావాలి, ఎక్కువ కావాలి. నేను ఎంత రిచ్ అయిపోయి చూపిస్తా, తెలుగు సినిమా అనుకున్నాడు అనమాట కదా. అండ్ ఈ అందుకని ఏం చెప్పి హుక్కార్కొక ఎట్లా చేద్దామని వ్యాపారం కోసం సొదమ దగ్గరికి వెళ్ళిపెట్టి. సొదమ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే బహు దుర్మార్గులు. యెహోవా దృష్టికి ఏంటంట, చాలా గలీజ్ కాల. ఇంగ్లీష్ చదువు పాప. 13:12 13:13 among the cities of the valley and moved, ఏంటమ్మా,
as far as Sodom. Now the men of Sodom were wicked, great sinners against the Lord. ఆ మాట చూడు, against అంటే వ్యతిరేక ధోరణి, లేక వ్యతిరేకం, against the Lord. ఇప్పుడు భక్తి లేని వాళ్ళ దగ్గర పై ఉన్నావంటే నీకు భక్తి పరుడు అయిపోతావా? అవుతావా? ఉన్న భక్తి అంతా పోద్దు. ఎందుకంటే దుష్ట సహవాసం ఏం చేస్తుంది? మంచి నడవడిని చెరిపేస్తుంది. మంచి నడవడిని చెరిపేస్తుంది. నీ జీవితం కూడా అంతే. దోస్తులను తిరుగుతున్నాం, జాగ్రత్త సుమ. అది ఆన్లైన్ దోస్తు కానీ, ఆఫ్లైన్ కానీ కదా, చాటింగ్ కానీ, బోటింగ్ కానీ, జాగ్రత్త. అదొక ట్రాప్ అనమాట, అదొక ఏమంటారు, అది ఉచ్చు, అదొక వల కదా. శాటన్ అంట మనుషుల్ని బిలీవర్స్ ముఖ్యంగా రకరకాలుగా పట్టేస్తాడు అన్నమాట కదా. మీకు తెలుసా ఏనుగులు ఎట్లా పడతారా? ఏనుగులు ఎట్లా పడతారా? ఒక గుంతతో ఇస్తారు, దాని మీద ఒక తడికేస్తాడు, చాలా ఇష్టమైన పెడతారు అన్నట్టు. దేనికి ఏమి ఇష్టం చెప్పు? చెరుకులు, అరటిపండ్లు, వెలగపండ్లు, అవి వెలక్కాయలు, అవి ఏమంటారు దాన్ని, క్రికెట్ బాల్ లాగా ఉండేది, వుడ్ యాపిల్ అండ్ కోకోనట్స్, ఇవన్నీ పెడతాడు. ఏనుగు వచ్చి ఏమనుకుంటుంది? అరే వా, యెహోవా ఈరే కదా, లార్డ్ సప్లైడ్ మీ అని మెల్లిగా అందులో బడంగా గుంతలో పడిపోతాను. దాన్ని అట్లా ఉంచేస్తాను. అది గీంకరించి అట్లా వారం రోజులు దాని బలమంతా పోద్దాం, నో మోర్ స్ట్రెంగ్త్. ఎందుకంటే అది ఏం లేదు. అందుకని మళ్ళీ దాన్ని లేపి దానికి ట్రైనింగ్ ఇస్తాడు. ఏం ట్రైనింగ్ చెప్పు? పెద్ద పెద్ద సర్కస్ సరే, పెద్ద పెద్ద ఇవి మోయాలి, లాగ్స్ మోయాలి, అది దాని ట్రైనింగ్. అట్లనే డెవిల్ మనకి ఇష్టమైన పెడతాడు అనమాట. అది తిండి కానీ, మనుషులు కానీ కదా, ట్రాప్ చేస్తాడు. కోతులు ఎట్లా పడతాడు తెలుసా? కోతి ఆడిస్తుంటాడు, అయ్యగారు వచ్చారు నమస్కారం చేయడం డింగ్ అని పోతాడు. ఎట్లా పడతాడు? కాదు, ఒక చెట్టుకి ఒక డబ్బా కట్టేస్తాడు అన్నట్టు. ఒక డబ్బా ఉల్టా కడతాడు, కట్టేసి దాని లోపల దానికి ఇష్టమైనవి వేస్తాడు. ఏంటంటే దానికి ఇష్టమైనవి అరటిపండులో లేకపోతే పల్లీలో వేసి ఒక్కొక్కటి దారిలో ఒక్కొక్క పల్లి వేసుకొని పోతాడు అన్నట్టు. ఈ కోతి ఏమనుకుంటుంది? మళ్ళా యెహోవా ఈరే అనుకుంటుంది, దేవుడు మై సప్లయర్ కదా అని మెల్లిమెల్లిగా ఒకటి తింటా. ఈ కోతులకి క్యూరియాసిటీ ఎక్కువ. క్యూరియాసిటీ అంటే ఆతృత. ఎస్, ఈ డబ్బాలు తొంగి చూస్తుంది అనమాట. చూడగానే ఏముంటాయి? పండ్లు ఉంటాయి. ఆహా, ఇదే కదా యెహోవా ఈరే అంటే అని చెయ్యి పెట్టగానే పండ్లు దొరుకుతాయి. కానీ ఈ చెయ్యి ఇట్లా పట్టుకోగానే ఇదేమైంది, ఇది పెద్దగా అవుతుంది. దాని హోలేమో ఇది పట్టేంత, అంటే ఇట్లా పట్టేంత పెడతాడు. కానీ ఇదేం చేస్తుంది? ఇది ఇట్లా పట్టుకోగానే దీని విడితే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు రాదు, అది వస్తుంది ఎప్పుడు? ఇది వదిలేస్తుంది, ఇది వదలదు. ఇది వదిలితే ఈజీగా వచ్చేస్తుంది. కానీ అది ఆ ఫ్రూట్ కావాలి. అది ఇక కీస్ అరిచి ఆ చెయ్యి ఎట్లా ఉంటుంది, దానికి ఆ తెలివి లేదు. ఏమని? ఇది వదిలేస్తే వచ్చేస్తుంది అని, వదలదు. సో కీస్ అని దాన్ని అట్లా వారం రోజులు వదిలేస్తాడు. ఏమవుతుంది? చెయ్యి ఇట్లా పెట్టుకొని నిద్రపోద్ది అన్నాడు. ఎందుకంటే అది రాదు కదా. దాన్ని వదిలితే ఫ్రీ అయిపోద్ది, చెయ్యి ఇట్లా పట్టుకొని నిద్రపోద్ది. అప్పుడు డీలా అయిపోయినప్పుడు ఆ డబ్బాతో సహా దాన్ని తీసుకుపోయి ఆడిస్తాడు, దాన్ని టీచింగ్ ఇస్తాడు. దానివల్ల డబ్బులు సంపాదిస్తాడు. డెవిల్ కూడా నన్ను చాలా ట్రాప్ చేస్తాడు. ఎందుకంటే నువ్వు దేవునికి దూరంగా ఉండాలి, వాడి ఉద్దేశం. దేవునికి దూరం అయిపోవాలి నువ్వు, వాడి సంకల్పమే అది. వాడు ఏమన్నా ఇదిగో ఎవరంట, లోత్ అంట, అక్కడ పోయి ఉన్నాడు. మెల్లిగా మీరు చదివితే లోపల ఆ ఊర్లోనే పెద్ద అయిపోతాడు ఆయన. ఎవరు? అక్కడ ఒక అమ్మాయిని చేసుకుంటాడు. విశ్వాసి అంటే అక్కడ లోకస్థలాలు చేసుకోవడానికి కాంప్రమైజ్ అయిపోతాడు అన్నట్టు. అండ్ ఇంకోటి చెప్పాలి, ఒక్క కాంప్రమైజ్ మెల్లిగా ఏమవుతుంది, ఇంకో దానికి లీడ్ చేస్తుంది అన్నట్టు. అట్లా ఏమంటే ఇద్దరు పిల్లలు పుడతారు అక్కడ. టైం గోజ్ ఆన్. అల్లుళ్ళని కూడా అక్కడి నుంచి తెచ్చుకుంటాడు, అల్లుళ్ళని. మీకు తెలుసు ఆయన స్టోరీ. దేవుడు కనికరం చూపించి ఆయన్ని బయటకు లాక్కొని వస్తాడనమాట. ఎవరిని? ఇట్లా లిటరల్ లాక్కొని వస్తాడు.
ఏదైతే పోటీతత్వంతో ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళినాడో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఒక్క నయా పైసా లేకుండా కట్టు బట్టలతో బయటకు వచ్చేస్తారు. ఆ పిల్లలు ఆ ప్రాంతంలో పెరిగారు కాబట్టి వాళ్ళు కిలాడి దేంట్లో పాపంలో కదా. అందరూ ఇల్లు కాలితే ఏం తెచ్చుకుంటాం చెప్పండి? మేము తెచ్చుకుంటావా? ఏం తెచ్చుకోం, పారిపోతాం. మన లైఫ్ ముఖ్యం. వాళ్ళు వస్తే సారాయి బుడ్డలు తెచ్చుకోవాలి. వైన్, దే బ్రాట్ వైన్. ఎంత బిలో స్టాండర్డ్ చూడండి. వాళ్ళ నాన్నకు తాగిపిస్తారు మత్తుగా ఉన్నప్పుడు. పాపం చేస్తారు వాళ్ళని కదా. ఎందుకు చెప్తున్నా అంటే జాత సుమ, దేవోక్తి లేని ఎడల నువ్వు నేను మన పిల్లలు కట్టు లేకుండా అయిపోతాం. వాక్యం ఉండాలి, నీ లోపల ఉండాలి, నీ ఇంట్లో ఉండాలి, నీ నీ జీవితంలో సరిగ్గా ఉండాలి. నేను కొన్ని మాటలు చెప్పి ముగించేస్తా, చూద్దాం. చూడండి 91వ కీర్తన 14 వచనం. కీర్తన 91:14 చూడసారి. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పించదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక. ఏంటి, ఏదన్నా డిసిషన్ తీసుకునే ముందు ఎవరిని అడగాలంట? అది అతను నన్ను ప్రేమించున్నాడు కనుక ఏమైనా ప్రాబ్లం ఉంటే నేనేం చేస్తా? తప్పిస్తా. అదే అన్నాడు 91:14, 15. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పించదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతను ఘనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతను ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతను తోడై ఉండేదను. చూసారా, దేవుణ్ణి అడిగినందుకు నేను ఈ పనులు చేస్తా. అడుగుతున్నావు దేవుణ్ణి నీ డెసిషన్స్లో. డిసిషన్ తీసుకున్న తర్వాత అప్పుడు అడుగుతాడు, ప్రభా చేయొచ్చా అని. ఆయన ఏం చెప్తాడు? చేసేసుకో అంటాడు. ఎప్పుడు అడగాలి? ఇప్పుడు కిరణ్ని వాళ్ళ పిల్లలు ఎప్పుడు అడగాలి? ఒక నిర్ణయం తీసుకునే ముందు, తీసుకున్న తర్వాతనా, తీసుకున్న మధ్యలోనా, లేక ఆల్రెడీ డిసైడెడా? తీసుకోక ముందు డాడీ ఇది నేను అనుకుంటున్నా చేయాలి, లేక డెసిషన్ తీసేసుకొని అప్పుడు అడిగింది దానికి ఏమంటాడు కిరణ్? చెప్పి నువ్వు ఆల్రెడీ తీసుకున్నావు అమ్మా, ఇంకెందుకు నన్ను అడగటం నామకార్థంగా, పో నీ ఇష్టం అంటాడు. సేమ్ థింగ్ విత్ గాడ్. నువ్వు డిసిషన్ తీసుకో, ఏదైనా డిసిషన్ చిన్నదా పెద్దదా, తీసుకోకముందు ఎవరిని అడగాలి? ప్రభా ఇట్లా అనుకుంటున్నా, చేయాలా వద్దా? నేను తప్పించదను. ఆయన నాకు మొరపెట్టను కనుక తప్పిస్తాను. నేను తప్పిస్తా అంటున్నాడు. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటుంది కదా, తప్పిస్తాను. సాధు సుందర్ సింగ్ అని చెప్పానా, అక్కడంట టిబెట్ ప్రాంతం చాలా చల్లని ప్రదేశం అండి, చాలా -డిగ్రీలోకి వెళ్ళిపోతాం. అయితే ఈయన ప్రయాణం నడకలో వెళ్తుంటే ఒక ఆయన పడిపోయి ఉన్నాడంట. ఒక ఆయన పడిపోయి ఉంటే ఈయన సాధు సుందర్ సింగ్ జాలిపడి ఆయనను భుజాల మీద ఇట్లా ఇట్లా కట్టేసుకొని ప్రయాణం చేస్తాడు. ఒకడు ప్రయాణం చేయటమే కొండ ప్రదేశంలో ఏంటి కష్టం, ఈయనకి. అయితే వీడి వెనకాల ఇంకొకడు వచ్చాడంట, ప్రయాణికుడు వచ్చి, ఇదేమయ్యా ఈయన కూడా మోస్తున్నావు, సగం దూరం పోయేటప్పుడు నువ్వు ఏమైపోతావు, చచ్చిపోతావు చలికి కదా, ఎందుకు ఇంత బరువు, నువ్వు కష్టం కదా, చలి ఎక్కువైంది కదా అంటే, ఈయన వెళ్ళి వీడికి ఎట్లయినా బ్రతికిద్దామని ఏం చేశాడు, తీసుకెళ్ళాడు. ఈ యాత్రికుడు ఒక్కడే కదా వెనకాలవాడు, వాడు ముందుకు వెళ్ళిపోయినాడు. కొన్ని గంటల తర్వాత ప్రయాణం చేసిన చూస్తే ఈ వెనకాల వచ్చిన యాత్రికుడు చనిపోయి ఉన్నాడంట, అక్కడ పడిపోయి. కానీ ఈయన మాత్రం ఏంటి, ఈయన ఎత్తుకొని ఎందుకు బ్రతికాడు, ఆడని చచ్చిపోయాడు. అది ఈ రెండో వ్యక్తి, అంటే ఎవరినైతే రెండో వ్యక్తిని ఎత్తుకున్నాడో వాడికి ఇతర వాడి వల్ల వీడికి ఏంటి, వెచ్చదనం వచ్చింది, చలిపోయింది. వెనకాలంటే చచ్చిపోయాడు అంత. చూసావా, ఇతరులకు హెల్ప్ చేయటం బట్టి, ఇతరులకు మరి నువ్వు సహాయపడటం బట్టి నువ్వు కూడా ఆశీర్వదించబడతావు కదా. చాలాసార్లు ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్ అతను మొరపెట్టిన కనుక డెసిషన్ తీసుకోకముందు ప్రభుని అడుగు, ప్రభా నేనేం చేయాలి, ఎలా చేయాలి, జ్ఞానం దయచేయాలి. గాడ్ ఈస్ డెఫినెట్ హెల్ప్ యూ. నిర్ణయం తీసుకున్న తర్వాత కాదు, లోతులాగా కాదు కదా. ఆయన ఇంకో మాట 2 Pétero 2:9 చదవమ్మా. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 2:9 చదువు. 2 Pétero 2:9. భక్తులను
భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను, ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి చాలా ఏమన్నాడు? భక్తులను ఏం చేయగలట దేవుడు? శోధనలోంచి. అది మీ టెంప్టేషన్స్ దేవుడు తప్పిస్తానికి రెడీగా ఉన్నాడు. ఎప్పుడు అడిగితే నిజంగా నీకు తప్పించుకోవాలని ఉంటాయి. నిజంగా తప్పించుకోవాలంటే తప్పిస్తాడా? ఈ లోక సంబంధమైన ఫ్రెండ్స్ ఉంటారండి. పదాలు కమ్ లెట్స్ హ్యావ్ సమ్ పార్టీ అంటే నేను రానుంటుంది. ముందు వాళ్ళు 2-3 సార్లు అడగంగానే ఏమంటారు? ఇగో వస్తా, 2 నిమిషాలు ఉంటా, ఇప్పుడు నేను చాలా సీరియస్. అవతలకి అర్థమైపోద్ది. ఓకే ఓకే అంట. ఇరుక్కుంటున్నాం తెలుసా? ఎందుకన్నా అంటే భక్తులను తప్పిస్తాను రెడీగా ఉన్నాడు. దొంగ భక్తులని కాదు. కొంతమందికి వెళ్ళాలని ఉంటుంది కానీ కదా ఉండదు. కరెక్ట్గా నువ్వు ఉండు, ప్రభు నేను తప్పిస్తాడు. ఇంకో మాట 34వ కీర్తన 22 వచ్చిన 34:22 చదవండి ఒకసారి. 34:22 చదువుదామా. 34:22 యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. చదువుమా. ఆయన శరణు వచ్చిన వారిలో చూసావా? యెహోవా ఏమంటాడ? తన సేవకుల ప్రాణమును. సో నేను ఇంకోటి చెప్తాను. వాక్యం నీలో ఉందా? నీకు ఉందా? నీ లోపల ఉందా? శ్రద్ధగా చదువు. ఎందుకంటే ఒక టైం రాబోతుంది, ఇక మనకు బైబిల్ కూడా ఏం చేస్తాడు? తీసేస్తాడు. అవైలబుల్ లేదు. అంత దుర్దినాలు రాబోతున్నాయి అన్నమాట. అందుకనే ముందే ఏం చేయాలి కదా? రేపటి నుంచి VBS. నీ పిల్లల్ని ఏం చేయాలి? పడుకోబెట్టాలి. మధ్యాహ్నం పడుకోబెట్టు, కానీ టైంకి వచ్చేయాలి, తీసుకొని రావాలి. మీరు పొండని ఇంట్లో కూర్చున్నాం అనుకో, పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఉన్నారా లేదా? ఎవడు ఎత్తుకుపోతాడు నీకేం తెలుసు? పిల్లల్ని ఎత్తుకుపో, ముఖ్యంగా అమ్మాయిల్ని. అందుకని తీసుకురావాలి. అమ్మో పిల్లల్ని ఎత్తుకుపోతున్నా అని చెప్పాడు పాస్టర్ గారు, అందుకని మీటింగ్ వద్దులే, క్యాన్సిల్ చేయొద్దు. నో, కొంతమంది అతి తెలివి ఆలోచన పరులు ఉంటారు కదా. అవునా కదా? పాస్టర్ గారు చెప్పాడు పిల్లల్ని ఎత్తుకుపోతున్నాడని. అందుకని ఏం చేయాలి? టీవీలో అది ఉంది కదా, స్పైడర్ వుమెనా, అది చూడమంటారు. నువ్వు చెడగొడుతున్నావు అసలు కదా. నేను వాక్యం ఒక వ్యక్తిని ఏం చేస్తుందండి? బాగు చేస్తా. చూద్దాం. 119, 105 వాక్యం చూడండి ఏం చేస్తాం మనల్ని. 119, 105 ఫాస్ట్ చదువు. కొన్ని వచ్చిన చదమ్మా. 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును. ఏంటి మన వాక్యం ఏం చూపిస్తుంది మనకి? రైట్ వే చూపిస్తుంది, రాంగ్ వే కాదు. రైట్ వే చూపిస్తుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఏది? వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది ప్రభువా. ఇప్పుడు ఎంత మంచి మాట రాస్తుంది. ఇంగ్లీష్ చదువు. యువర్ వర్డ్ ఈస్ ఎ ల్యాంప్ టు మై ఫీట్ అండ్ ఏ లైట్ టు మై పాత్ అండ్ లైట్ టు మై లైఫ్ ఆల్సో కదా. రైట్ డిసిషన్ తీసుకోవడానికి. మీకు చిన్న సంగతి అడుగుదాం. మీ కరెంట్ పోయినప్పుడు ఎప్పుడైనా రాంగ్ థింగ్స్ చేశారా? అంటే అగ్గిపెట్ట బదులు పోయి కిచెన్లకు అగ్గిపెట్ట కోసం పోయి కూర గిన్నెలో చేయబెట్టినారా? పెట్టరా? చెప్పండి, ఏం పర్లేదు. పెట్టరా? ఎందుకు? చీకటి కదా. రాంగ్ థింగ్స్ చేస్తూ ఉంటాం. ఏం లేకపోతే వాక్యం లేక.
నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు 104 చూడమ్మా, 104 అందులోనే. నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగాను. ఆ మాట చూడదు, అండర్లైన్ చేయాలి. తప్పు మార్గములన్నీ, అబ్బా, కరెక్ట్ మార్గాలు కాదు. మరి కొంతమందికి కరెక్ట్ మార్గాలు అసహ్యం ఉంటుంది. అంటే ఏం లేదు వాళ్ళు. మళ్ళీ చదమ్మా, 105, 104 సారీ. నీ ఉపదేశములు అన్నీ నాకు వివేకం అని చెప్పేంటి, బుద్ధి. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయ. ఈ లోకంలో తప్పు మార్గాలు ఉన్నాయా? లేవా? చాలా ఉన్నాయి, తప్పు మార్గాలు చాలా ఉన్నాయి. అది నువ్వు తప్పించుకోవాలి, దాని నుంచి వెళ్ళిపోవాలంటే తప్పు మార్గములు అన్నీ నాకేంటంటే అసహ్యం. వాక్యం చూడండి ఎంత హెల్ప్ చేస్తుంది. నువ్వు చదువు, నీ పిల్లలు చదివించు, నీ పిల్లలకి కంఠ చేయించు. మన సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ అయింది. వాళ్ళందరికీ ఒక రహస్యం చెప్పిన, అరే బాబు, మన సిగ్గుపోకుండా ఉండాలంటే పిల్లల ముందు కనీసం ఏం నేర్చుకో, ఈ కొటేషన్స్ నేర్చుకోమా. అదే ఇండెక్స్ అంటే ఆది కాండం ప్రకారం. ఎందుకు? అది కూడా రాని మహాను తల్లులు ఉన్నారు. రూతు గ్రంథం తీయమంటే అసలు బైబిల్లో రూతు గ్రంథం వెళ్ళేది అనుకుంటాడు వీడు. ఎందుకంటే అజ్ఞాని కదా వీడికి, ఏం తెలియదు. తెలుసా? తెలియదు, నీకు తెలియదు. అందుకనే కనీసం నువ్వేం చేయి, VBSలో ఇండెక్స్ అంటే విషయ సూచిక ఏం చేయి, ఆది కాండం నుంచి ప్రకటన వరకు మెల్లిగా నేర్చుకో, ఎక్కడెక్కడ ఏముందో. పిల్లల ముందు ఏం పోకుండా, మా టీచర్ కాదు. ఇప్పుడు ఈ పిల్లలు, ఇప్పుడు తరం పిల్లలు ఎట్లాంటి వాళ్ళు తెలుసా? ఎట్లా మేము నేర్చుకున్నాం, నవ్వి చచ్చిన మా క్లాస్లో కదా. ఏం క్లాస్ నువ్వు ఉన్నావమ్మా? నువ్వు లేవు అని. అరే మిస్ట్, నేను చెప్తాను, నాకు దొరికింది మెటీరియల్. జెన్ ఆల్ఫా వాళ్ళు ముఖం ముందు మాట్లాడతారంట. ఇప్పుడు తరములు ఎట్లా పడతారో ముఖం ముందు మాట్లాడతారంట. మనలాగా ఏమనుకుంటారో, మా డాడీ ఏమనుకుంటాడో, మా అమ్మ, మా టీచర్ ఏం లేదు. వాళ్ళ అభిప్రాయాన్ని ఏం చేస్తాడు, చెప్పేస్తాడు. నువ్వు సరిగా రూతు గ్రంథం తీయమంటే బిక్కమొక్క వేసుకున్నావు అనుకో, వాడు ఏమనుకుంటాడు, టీచర్ నీకు తెలవదా అసలు రూతు గ్రంథం ఎక్కడుందో అనేస్తున్నాడు. అప్పుడేంటి, పరుగు పోదు. ఈ జనరేషన్ అమ్మాయిలు అబ్బాయిలు చూడండి, ముఖం ముందే చెప్పేస్తాడు, డాడీ ప్రేయర్కి వెళ్ళంటావు రావే అంటాడు. మనము అట్లా, మా అమ్మ నాన్న అట్లా మాట్లాడతావా? అస్సలు. ఇప్పుడేంటి, మమ్మీ అబద్ధాలు చెప్పొద్దన్నావు, మొన్న పేపర్ వన్కి అబద్ధం చెప్పినావు కదా అంటాడు. జెన్ ఏంటది, ఆల్ఫా. ఇప్పుడు జనరేషన్ అనమాట, ఇప్పుడు నడుస్తుంది. ఇది వాళ్ళు మనుషులు ఏంటి, మనకి షాక్ తగిలినట్టు ఉంటుంది అనమాట కదా. అవునా కదా? అందుకని పిల్లలతో, ఈ జనరేషన్తో ఇంకా ఏముండాలి, చాలా వాళ్ళని మెయింటైన్ చేయాలంటే, వాళ్ళు ఇది చేయాలంటే మనకి దైవ జ్ఞానం తప్ప ఇంకేం చేయలేము అనమాట. మన సిగ్గంత పోద్ది మనకి. పాస్టర్ అంకుల్ అది వేసుకోమంటాడు కదా 1000, నువ్వు ఎందుకు వేసుకో టీచర్ అంటాడు అందరి ముందు. ఎట్లుంటుంది చెప్పు, మన గుండె ఇట్లా పట్టి ఇట్లా ఆపినట్టు ఇట్లా. అవునా కదా? ఎందుకంటే వాళ్ళు జెన్ ఆల్ఫా, వాళ్ళు చాలా ఫాస్ట్ ఉంటారు. తమ అభిప్రాయాన్ని ఏం చేస్తారు, అంతే బహిరంగ కుండ ఏమంటుందని బద్దలు పెట్టి కొడతాడు. మనకంత సిగ్గంతా పోద్ది. మీరు పిల్లలు చూడండి, నోరు మీరా చెప్పగల వద్దు చెప్పగల, ఎందుకంటే వాడు అన్ని తెప్పేస్తుంటాడు అన్నట్టు. అవునా? మాకొక ఆల్ఫా ఉంది, ఏంటి దాని పేరు, ఖుషి. అదే ఆల్ఫా జనరేషన్ కదా, ఆల్ఫా జనరేషన్. డాడీ మన చర్చిలో ఎవరో పేరు చెప్పింది, వాళ్ళు అసలు ఏంటది కాటేజ్ ప్రేయర్కే రారేండి, నోర్మల్ నీకెందుకండి. లేదు అడుగుతున్నాడు డాడీ. నాకు దాని వెనకాల ఆంతర్యం అర్థమైంది. ఆంతర్యం అంటే మమ్మల్ని ఫోర్స్ చేయలే కదా, మమ్మల్ని రమ్మంటారు కానీ వాళ్ళు ఎందుకు రావట్లేదు అర్థం అన్నమాట. ఆడపిల్ల ఇండైరెక్ట్గా చెప్పరు కదా, ఏది అంటే డైరెక్ట్గా చెప్పరు కదా, చెప్పినా నాకు అర్థం. దాంట్లో పడ్డ అది ఆలోచనలో చూడు ఎంత ఏం చేస్తుంది, ఇది గమనిస్తున్నాడు కదా మనుషులు.
సండే స్కూల్ టీచర్లు కూడా వెంటనే పసిగడతారన్నమాట. మనం పార్షియాలిటీ చూపించామనుకో, పాస్టర్ గారు అమ్మాయి అని, సంఘ పెద్ద గారు అమ్మాయి అని, వాడు ఏం చేస్తాడు, ఆ టీచరు వాళ్ళని ఒకలాగా చూస్తుంది, కొన్ని జవాబు చెప్పలేదు. ఎందుకంటే అది ఆల్ఫా జనరేషన్ అనమాట. అంటే మనం మనసులో భావాలు ఉంచుకునే వాళ్ళం. కానీ ఇప్పుడేంటి, డాడీ నన్ను వద్దొద్దన్నావు, నువ్వెందుకు తింటున్నావు అంటది. నన్ను వద్దన్నావు, నువ్వెందుకు తింటున్నావు. ఎవరికైనా అనుభవం ఎట్లాంటి? హలో, ఆల్ఫా జనరేషన్ వాళ్ళు చెప్పండి. ఆల్ఫా అంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు అయిందా? ముసి నవ్వులు నవ్వుతుంది కావ్య, పాపం ఉన్నట్టుంది కదా. అడుగుతారా, పట్టుకొని అడిగేస్తున్నాడు, ఏమైనా డాడీ లేదా మమ్మీ ఏమైంది, అవునా కదా. ఎందుకు చెప్తున్నా, బీ రెడీ. ఏంటి ఇంకో వచ్చిన 107:20 చదువు. 107:20 వచ్చినాం కీర్తన 107:20. ఆయన తన అండర్లైన్ చేయమా, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఏమండి, వాక్యం ఏం చేస్తుంది నన్ను బాగు చేస్తుంది. నువ్వు వింటే, నువ్వు నీ జీవితానికి అప్లై చేసుకుంటే ఆ వాక్యం ఏం చేస్తుంది, ఆయన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఇంగ్లీష్ చదువు 107. He sent out his word and healed her. అంటే హీలింగ్ ఉండదండి వాక్యాలు, ఏముంది, హీలింగ్, ఇన్నర్ హీలింగ్, మైండ్ హీలింగ్, and delivered them from the destruction. So హీలింగ్. నువ్వు హర్ట్ అయి ఉంటాయి, నువ్వు కృంగిపోయి ఉంటాయి, వాక్యం బాగా చదువు. ఏమి ఇస్తుంది నాకు, అది హీలింగ్ ఇస్తుంది, స్వస్థత ఇస్తుంది కదా. ఆయన వాక్కును పంపి వారిని బాగు చేశాడు కదా. అవును, చూడు మత్తయి సువార్త 4:4 చదవమా. ఇంకొక వచనం చెప్పి ముగించేస్తా. మత్తయి సువార్త 4:4. అందుకు ఆయన మనుషులు రొట్టె వల్ల మాత్రం కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనకు లైఫ్ ఇచ్చేది. స్పిరిచువల్ లైఫ్, ఆ ఫిజికల్ లైఫ్ ఇచ్చేది బ్రెడ్ అంటే అనాహారం. కానీ నువ్వు ఆత్మీయంగా బ్రతకాలంటే చదువు. ఎప్పుడు ఖాళీ దొరికినప్పుడు చదువు. అది కూడా ఎట్లా చదువు, శ్రద్ధగా చదువు, క్రమంగా చదువు, ఒక క్రమంగా ఉండాలి. మ్యాథ్స్ స్టార్ట్ చేసాం అనుకో, కంప్లీట్ ద న్యూ టెస్ట్మెంట్, ఆ తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్. అంతేగాని అక్కడొక ముక్క ఇక్కడొక ముక్క. కొంతమంది క్యాలెండర్ క్రిస్టియన్స్ ఉంటారు, ఇప్పుడు ఉన్నారు, నాకు తెలియదు. ఏం చేస్తారు వాళ్ళు, స్కూల్కి వెళ్ళకముందు, కాలేజీకి వెళ్ళకముందు ఆ మూలన చేరుతారు, ఆ మూలకి వెళ్తారు అన్నట్టు. ఆ మూలలో ఏముంటుంది, క్యాలెండర్ ఉంటుంది. దాంట్లో ఒక వాక్కు, ఇదిగో నేను నిన్ను విడవను ఎడబాయను. అమ్మయ్య, దేవుడు ఏం చెప్తున్నాడు నాకు ఈరోజు, విడవను ఎడబాయను. మళ్ళీ రేపు అదే మూలని వెళ్తాడు. మళ్ళీ ఏంటి, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆ క్యాలెండర్ ఉన్నాయన్నీ ఏంటి, ఇట్లాంటివి. నువ్వు చక్కగా లేకపోతే తంతాను ఉండదు అక్కడ. ఎందుకు, ఆ క్యాలెండర్ అమ్ముడు పోవాలంటే ఇట్లాంటివి రావాలి. ఎట్లాంటి, నిన్ను వీడు మంచిగా, వీడు ఏమైనా హ్యాపీ చెప్ప, బైబిల్ చదివేసిన అనుకుంటా. వాళ్ళు క్యాలెండర్ క్రిస్టియన్స్. కావాలని పట్టుపట్ట అట్లాంటి క్యాలెండర్ పెట్టుకుంటారు అన్నాడు. క్యాలెండర్ దొరకపోతే ఒక ఆమె మొన్న వారం పోయిన సంవత్సరం అదే జనవరిలో విలవిల్ల ఆడింది అనమాట. ఏందబ్బా ఇంత శ్రద్ధ అంటే, బ్రదర్ మీకు తెలియదు, రోజు నేను చదువుకుంటా. ఇప్పుడు నా క్యాలెండర్ లేకపోతే ఎట్లుంది, నా చేతులు కొట్టేసినట్టు ఉన్నాయంట. ఏం క్రిస్టియన్ ఆమె, అట్లా కాదు, క్రమంగా చదువు, నువ్వు టైం తీసుకో, అప్పుడే నువ్వు దీవించబడతావు. ఎందుకంటే వాక్యము మనకు చాలా ఆశీర్వాదం. ప్రసంగి గ్రంథం ఏమా, లాస్ట్కి వచ్చిన చూద్దాం. ప్రసంగి 10వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 10:2. ప్రసంగి గ్రంథం పేజ్ నెంబర్ చెప్పమ్మా. ఎక్లెసియాస్టిస్ 10:2 ఈ తెలుగు బైబిల్లో ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. 561 561 తెలుగు బైబిల్లో.
జ్ఞాని యొక్క హృదయం జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును. అతని కుడి చేతిని ఆడించును. బుద్ధిహీనుని హృదయం అయితే బుద్ధిహీనుని హృదయము ఎడమ చేతిని ఆడించును. అతని ఎడమ చేతిని ఆడించును. చూసారా, జ్ఞాని యొక్క హృదయము కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము ఎడమ చేతిని. చూడు, మన ఈస్టర్న్ కంట్రీస్లో లెఫ్ట్ హ్యాండ్తో చేసే పనులు వేరే ఉంటాయి, మురికి పనులు. జ్ఞాని యొక్క హృదయం ఏం చేస్తుంట? రైట్, అంటే మంచి పనులు. ఎలా జ్ఞాని అయ్యాడు? దేవుని వాక్యం చేత, దేవుని చేత కదా. యేసు ప్రభు లేకుండా, దేవుని వాక్యం లేకుండా నువ్వు మంచి పనులు చేయలేవు. చేయాలని ట్రై చేసినా అది సట్ కాదు. అది ఇమిటేషన్. ఒరిజినాలిటీ వేరు, ఇమిటేషన్ వేరు. ఇంకోటి ఏంటన్నాడు? బుద్ధిహీని హృదయం అంటే చెడు పనులు చేస్తాడు అనమాట. వాడికి ఈజీగా ఉంటుంది అది చేయడానికి. లెఫ్ట్ హ్యాండ్తో మురికి పనులు చేస్తారు ఈస్టర్న్ కంట్రీస్లో. మాట చూడండి, జ్ఞాని యొక్క హృదయం ఏం చేస్తుంది? అతని కుడి చేతిని ఆడించును. అయితే బుద్ధిహీనుని హృదయము, ఇప్పుడు కొంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు, అది కాదు దాని సంగతి కాదు దేవుడు అనేది, దాని సంగతి కాదు దేవుడు అనేది కదా. కానీ ఇప్పుడు చెడు పనులు చేసేవాడు, వాడు ఇంకా మారలేదు, వాళ్ళ లోపల వాక్యం లేదు, వాళ్ళ లోపల దేవుడే లేడు అనమాట కదా. మీకు చెప్పాలి సీక్రెట్, వాక్యం అంటే ఎవరు? దేవుడే. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించని చెప్తున్నాడు కదా. ఆయనే వాక్ అయి ఉన్నాడు, ఉన్నాడా? ఆయనే కృపా సత్య సంపూర్ణుడుగా, ఆయనే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. అంటే బైబిల్ ఏంటి చెప్పు అసలు? దేవుడే, యేసయ్యనే. నువ్వు చదివే కొద్దీ నీకు అర్థమైపోతుంది అన్నమాట. నువ్వు దీవించబడతావు. ఒక దగ్గర ఏముంది తెలుసా? జ్ఞానం ఇస్తుందంటే విజ్డమ్. ఎవరికన్నా ఎక్కువ? వృద్ధుల కన్నా, పండితుల కన్నా ఎక్కువ జ్ఞానం ఇస్తుందంట. ఏది? దీని రోజు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏ భాషలో చదవాలి? నీకు వచ్చిన భాష. కొంతమంది ఇంగ్లీష్ వచ్చింది, ఇంగ్లీష్ తీసుకుంటారు, ఇంగ్లీష్ బైబిల్, అది చదవనీకి రాదు. దౌ దీమ్ దీమ్ అని ఉంటుంది కదా, ఇది అర్థం కాట్లా పడేస్తాడు. అవన్నీ ఎందుకు సోకులు? ఏమి చదువు, తెలుగు చక్కగా అది చదువు. నీకు కాడు గుడింతం రాకపోయినా, కీ గుడింతం రాకపోయినా, ఏ గుడింతం రాకపోయినా మెల్లిగా చదువు, గట్టిగా చదవకు, ఎందుకంటే ఎక్కిరిస్తారు. మెల్లిగా చదువు. అండ్ మన చదువు కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇందులో. జ్ఞానం కదా, దేవుని గురించి జ్ఞానం, మనిషి భవిష్యత్తు గురించి జ్ఞానం మీద రాయబడింది. సో లాస్ట్కి వచ్చిన చదవమా, మళ్ళీ చదివేసే 29:18, సామెతలు 29:18. మళ్ళీ చదువు 29:18. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు, అయితే ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు కదా. నేను వాక్యం నీలో ఉండాలి, నీ ఇంట్లో ఉండాలి, నీ 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 బ్రతుకులో అది కాలక్షేపం కోసం నిండుగా ఉండాలి వాక్యం. నిన్ను పలకరించగానే ఏం రావాలి? వాక్యం రావాలి. అది అట్లా ఉండాలి. ఇప్పుడు తేనె తుట్టు చూసారా? తేనె తుట్టు ఇట్లా ఇట్లా షేక్ చేయగానే ఏమొస్తాయి? ఫుల్ ఆఫ్ హనీ కదా. అట్లా ఉండాలి నువ్వు. అంటే హనీతో కాదు, వాక్యంతో మాట్లాడిస్తే ఏం రావాలి? కొంతమంది ఇట్లా షేక్ చేస్తే వరల్డ్లీ థింగ్స్ వస్తాయి. మేము మొన్న డీమార్ట్కి పోయినా దాంట్లో ఒకటి చూసాను, ఏమని చూసి అదేగా కదా. కొంతమంది షేక్ చేయి పాలిటిక్స్ వస్తాయి, అదే హర్మూజు అది ఇది అని అది. సో నన్ను ఇట్లా ఊపంగానే ఏం రావాలి? పలకరించగానే దేవుని సంగతులు రావాలి. దేవుడు అలాంటి కృప మన అందరికి ఇచ్చును గాక. చిన్న ప్రార్థన చేద్దామండి. అందరు తలలోంచండి, అందరు కళ్ళు మూసుకోండి. మరి విన్న వాక్యాన్ని బట్టి నీకోసం నువ్వే ప్రార్థన చేసుకో. విన్న వాక్యాన్ని బట్టి నిన్ను సరి చేసుకొని, ఎక్కడన్నా లోటుగా ఉన్నావేమో, ఎక్కడన్నా నువ్వు కొదువుగా ఉన్నావేమో, వాక్యం లేదేమో నీ లోపల, నీ లైఫ్లో వాక్యం లేదేమో, నీ జీవితంలో వాక్యం లేదేమో, ఆలోచన చేద్దాం, సరి చేసుకుందాం, ప్రభునందు ముందుకెళ్దాం. దేవుడు ఏదన్నా విషయం నీతో మాట్లాడా, సరి చేసుకో, సెట్ చేసుకో. అది నీకు క్షేమం, నీ కుటుంబానికి క్షేమం. అలాంటి కృప మరి ఎవరికోసం మన కోసం మనమే ప్రార్థన చేసుకుందాం, ప్రభునందు ముందుకు సాగుదాం. మరి ముగించేస్తున్నా అంటే నేను ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకోండి.